మీ ఇద్దరు కూర్చొని బాధపడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా ఈ 1 year లో? ఏడవ నిజంగా చెప్పండి మాధురి గారు. ఉన్నాయండి. ఆ? ఉన్నాయి. అది బాధపడ్డాం చాలా సందర్భాల్లో, ఒంటరి అయిపోయాం. ఏ విషయంలో ప్లీజ్? ఇదే మీరు అన్నప్పుడు మా జీవితం ఇలా రచ్చ చేసి బయట పెట్టినప్పుడు ఇద్దరం బాధపడిన సంఘటనలు ఉన్నాయి. సో ఫస్ట్ మీరే బాధపడటం స్టార్ట్ చేస్తారా, ఆయన ఓదార్చడం స్టార్ట్ చేస్తారా? ఇద్దరం కలిసి ఒక సిచ్యువేషన్ లో బాధపడ్డాం, ఒకరికొకరు ఓదార్చుకుంటాం అంతే. ఉమ్. ఇద్దరం స్ట్రాంగ్. బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఇప్పుడు మనుషులే చూడండి, కదా మనం కూడా. ఇంతవరకు రాజకీయంలో ఒక మచ్చ కూడా లేని నన్ను విమర్శించే స్థాయికి ప్రతి ఒక్కడు కూడా ఎదిగేసాడు. ప్రతి ఒక్కడు విమర్శించేస్తున్నాడు నా పర్సనల్ లైఫ్ ని పట్టుకుని. దానికి కారణం నేనే అని మీరు బాధపడిన సందర్భాలు చాలానే ఉండి ఉంటాయి కదా. No. అలా ఎందుకు అది మా మేము అవసరం. అనుకోలేదు. ఉమ్. అంటే ప్రతి ఒక్క కుక్క కూడా ఒక్కొక్కసారి ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి కుక్కలు కూడా మాట్లాడుతున్నాయి కొన్ని. అలాంటప్పుడు ఏంటి వాడు అర్హత ఏంటి, వాడేంటి, ఏం మాట్లాడుతున్నాడు? ఓకే. నాలో ఒక్క క్షణం నిలబడగలడా? ఉమ్. ఇప్పుడు విమర్శించే వాళ్ళు అధికార బలాన్ని చూసి కదా విమర్శిస్తున్నారు, అధికారం లేదు కదా. నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను. రేపు రోజులు తిరగబడతాయి. ఉమ్. మేము రూలింగ్ లోకి వస్తాం, ఉమ్. మీరు అపోజిషన్ లోకి వస్తారు. ఉమ్. ఒక్కడంటే ఒక్కడు నాలా కనబడతాడా? ఎంత ఒక్కసారి- టైం చెప్పండి. ఒకసారి చెక్ reverse చేసుకోవాలి అవ్వడానికి అంటున్నా. coin. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పిచ్చోడు కూడా అరుస్తాడు. ఉమ్. అధికారంలో లేనప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఓకే. టార్గెటెడ్ గా ఉన్నప్పుడు కూడా మాట్లాడతాం. అది మా గట్స్. మాకు ధైర్యం అది, మా నిజాయితీ మా ధైర్యం. మీకు ఆ నిజాయితీ లేదు, మీరు దొరికిపోతారు రేపు. Hmm. నన్ను ఇప్పుడు ఎవడెవడు విమర్శించారో అదంతా లిస్ట్ ఉంది. ఓకే. ఎవ్రీ లిస్ట్, ఎవ్రీ యూట్యూబర్, ఎవ్రీ విమర్శకుడు, ప్రతిదీ ఉంది. ఓకే. కాసుకోవాలి. వాళ్ళకైనా రెడ్ బుక్, రిటర్న్ మాకు బుక్లు. మీరే బుక్ పెట్టారు. మా మైండ్ బుక్, వైలెట్ బుక్, పింక్ బుక్. మైండ్ లో ఉంది మాకు. ఇది కాసుకునే దమ్ము కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఓకే. విమర్శించే వాళ్ళు రేపు మేము రెడీగా ఉండాలిరా బాబు, దువాడు శ్రీనివాస్ నుంచి అటాక్ రెడీగా ఉండాలి. అందుకే నన్ను కాసుకునే ఇప్పుడు దమ్ము చేయట్లేదు. మాత్రం ఉండదండి, ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఎవడైతే విమర్శించాడో అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు నోట్ దేశాలు చేసుకుంటున్నాం. దాటిపోతారు. మా అల్లు అర్జున్ రప్ప ఇచ్చి వెళ్ళిపోతున్నారు. 2029లో మళ్ళీ డబుల్ ఫైట్ తో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలుస్తారు. ప్రతి ఒక్కడికి డబుల్ కాదు, త్రిబుల్ ఇచ్చి పడేస్తాం. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవటం మా బాధ్యత.